మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. టాలీవుడ్ అందాల భామలు గ్లామర్ రోల్స్ చేస్తూనే యాక్షన్ సీన్స్ లో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించేందుకు ట్రై చేస్తున్నారు. యాక్షన్ మూవీ అంటే ఏదో 1-2 ఫైట్ సీక్వెన్స్లు చేయడం కాదు, అవసరమైతే లైఫ్ రిస్క్ చేసేందుకు కూడా రెడీ అంటున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా యాక్షన్ మోడ్లోనే ఉన్నారు. హారర్ మూవీ థామాలో స్టంట్స్ కూడా చేశారు ఈ బ్యూటీ. ఇప్పుడు పూర్తిగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న మైసా మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాతో యాక్షన్ స్టార్ గాను ప్రూవ్ చేసుకునేందుకు కష్టపడుతున్నారు. మైసా మూవీని ప్రెస్టీజియస్ గా తీసుకున్న రష్మిక ఆ మూవీలో రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ లో నటించారు. తన లైఫ్ లోనే ఇంత ఛాలెంజింగ్ సీక్వెన్స్ ఇంతవరకు చేయలేదంటూ ట్వీట్ చేశారు రష్మిక. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మిల్కీ బ్యూటీ తమన్నా కూడా యాక్షన్ జోనర్ మీద ఫోకస్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ లో నటిస్తున్న ఈ బ్యూటీ నెక్స్ట్ బాలీవుడ్ మూవీలో యాక్షన్ అవతార్ లో కనిపించబోతున్నారు. ఫోక్లోర్ డ్రామాగా తెరకెక్కుతున్న ది వన్ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ బ్యూటీ సమంత ఎక్కువగా యాక్షన్ రోల్స్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఓటీటీ, బిగ్ స్క్రీన్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల యాక్షన్ రోల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డిజిటల్ ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ సిరీస్ లో యాక్షన్ అవతార్ లో కనిపించిన ఈ బ్యూటీ బిగ్ స్క్రీన్ మీద యశోద, మా ఇంటి బంగారం సినిమాలో మరింత ఇంటెన్స్ యాక్షన్ చూపించారు.